తెలంగాణ బీజేపీలో ఈ మధ్య మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్ చేస్తోందట. నేతల మధ్య చిచ్చు రేపుతోందని సమాచారం. కాషాయ సారథి చేపట్టిన పాలమూరు ఆపరేషన్ పై జరుగుతున్న చర్చ పలు ప్రశ్నలకు కారణమవుతోందట. వాస్తు స్టోరీ. తెలంగాణ బీజేపీ రథసారథిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో జోష్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దూకిన ఆయన జిల్లాల పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించారు. ఆయా జిల్లాల్లో స్థానిక నేతల ఆధిపత్య రాజకీయాలను, కలహాలను దగ్గరగా గమనించారు. వాటిని పరిష్కరిస్తూనే ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం మొదలు పెట్టారట రామచంద్రరావు. బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కేవలం పర్యటనలతో సరిపెట్టకుండా పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన పెద్దగా పట్టించుకోని సమస్య ఒకటి ఎదురవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ చేరికల కారణంగా ఎదురయ్యే సమస్యలపై చర్చించకుండానే కొత్త సారథి దూకుడుగా వెళుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట వాటిని పరిష్కరించి ఆ తర్వాతనే పక్క పార్టీ నేతలకు పచ్చ జెండా ఊపాలని, లేకపోతే ఇప్పటికే ఉన్న ఆధిపత్య రాజకీయాలకు తోడు మరిన్ని వచ్చి పడతాయని బీజేపీ సీనియర్లు భావిస్తున్నట్టు సమాచారం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కు ఈ మధ్యనే రాజీనామా చేసిన గువ్వల బాలరాజును త్వరలో బీజేపీలో చేర్చుకునేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. బాలరాజు గతంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పై ఆరోపణలు చేసిన సంగతిని బీజేపీలోని బాలరాజు ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారట. అలాంటి నేతలను ఎలా చేర్చుకుంటారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన నాగర్ కర్నూలు మాజీ ఎంపీ, బీజేపీ నేత రాములును, నాగర్ కర్నూలు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ను కాదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పార్టీలో చేర్చుకోవాలనుకోవడంపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఏది ఏమైతేనేం తెలంగాణ బీజేపీ అట్టహాసంగా ఆపరేషన్ పాలమూరును ప్రారంభించింది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారని సమాచారం. కేవలం ఒకే ఒక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రమే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు వెలువడుతున్నాయి. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కొంత టైం కావాలని అడిగారట. పార్టీ కొత్త సారథి రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తరువాత జోష్ పెంచేందుకు ఆపరేషన్ ఆకర్షను ఉధృతం చేయాలని భావించినట్టు ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. అందులో భాగంగానే ముందుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు స్కెచ్ వేశారు. గతంలో గువ్వల బాలరాజుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన బీజేపీ నేత ద్వారా సంప్రదింపులు చేయించి బాలరాజును చేర్చుకుంటున్నారట. ఈ నేపథ్యంలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేతల మధ్య చిచ్చు రేపుతుందా, లేక అందరూ సర్దుకుపోతారా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది. బీజేపీలో ఈ మధ్య చేరిన ఆ నేత దూకుడు చూసి ఇతర నేతలు ఆశ్చర్యపోతున్నట్లుగా సమాచారం. ప్రజలను ఆకట్టుకోవటానికి, బలాన్ని చూపుకోవటానికి ఆయన చేస్తున్న విచ్చలవిడి ఖర్చు చూసి కాషాయ పార్టీలోనే కాదు ఇతర పార్టీల్లో కూడా చర్చ జరుగుతోందట. విపరీతమైన ఖర్చు, పబ్లిసిటీతోనే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చని ఆయన అనుకుంటున్నారట. ఆయన దూకుణ్ణి ఎలా ఆపాలో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఇది జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గోకవరం మండలం. ఈ మండలానికి చెందిన ఈ నేత పేరు కంబాల శ్రీనివాసరావు. ప్రస్తుతం బీజేపీ నేతగా పేరు పొందిన ఈయన గత కొంతకాలంగా నిర్వహిస్తున్న సామాజిక సహాయ కార్యక్రమాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయట. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈయన చేస్తున్న ఖర్చును చూసి బీజేపీ వారే కాదు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా దడుచుకుంటున్నారని సమాచారం. బీజేపీలో రాకముందే సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహించి ప్రజల్లో గుర్తింపు పొందిన ఈయన తన కార్యక్రమాలకు మరింత గుర్తింపు, ప్రయోజనం రావాలంటే జాతీయ పార్టీ అండ ఉండాలి అని అనుకున్నారట. అంతే, ఆ వెంటనే గత ఏడాది మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి రోజున కాషాయ పార్టీలో చేరారు. బీజేపీ కండువా అయితే కప్పుకున్నారు గాని ఇంతవరకు ఈయనకు ఎలాంటి పదవి దక్కలేదు. ఆ బాధ ఈయనలో రోజురోజుకు పేరుకుపోతుందని ఈయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఏ పని చేసినా ప్రచారం చేసుకోవడంలో సిద్ధహస్తుడైన జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు వరలక్ష్మి పూజ సందర్భంగా ఒక్కో మహిళకు గ్రాము చొప్పున బంగారం రూపులను అందచేస్తూ వస్తున్నారు. దాంతో మహిళా లోకంలో ఈయన పేరు మారుమోగుతుంది. రంపచోడవరం, గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో వేల సంఖ్యలో మహిళలు ఈ స్కీమ్లో చేరి వరలక్ష్మి బంగారు రూపులు అందుకున్నారు. ఇందుకోసం ఆయన దాదాపు 60 లక్షల దాకా ఖర్చు చేశారట.
ప్రచారం కోసం, ప్రజల్లో గుర్తింపు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారట బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు. ఈయన నిర్వహించే కార్యక్రమాలన్నీ ట్రస్ట్ తరపునే చేస్తూ ఉండటంతో బీజేపీకి ప్రయోజనం దక్కడం లేదు అని స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని సమాచారం. జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ నేత కంబాల తీరుపై టీడీపీ, జనసేన నేతలు కూడా గుర్రుగా ఉన్నారట. తమ ప్రమేయం లేకుండా మహిళలకు గోల్డ్ స్కీమ్లు పెట్టడం, వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం, లక్షల రూపాయలు విరాళాలు ప్రకటించడాన్ని పలువురు కూటమి నేతలు, ముఖ్యంగా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన మాధవ్కు ఈయనపై ఫిర్యాదు చేయాలి అని నిర్ణయించారట. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉంటూ పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంబాల శ్రీనివాస్ విషయంలో పార్టీ పెద్దలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కొసమెరుపు ఏంటంటే, ఒక రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఆశీర్వాదాలు కంబాల శ్రీనివాస్ కు పుష్కలంగా దక్కాయట. అందుకోసం కంబాల బాగానే ఖర్చు చేశారు అని సమాచారం. త్వరలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి దక్కుతుందని కంబాల శ్రీనివాస్ చెబుతున్నట్టు సమాచారం. ఆ తర్వాత తన జోలికి ఎవరూ రారు అని, రాజకీయాల్లో దూసుకుపోతాను అని ఈయనంటున్నారట.